సముదాయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన చైర్మన్ వేములపాటి అజయ్ బాబు గృహ సముదాయాల వద్ద ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాడుగకి ఉండే వాళ్లకే ఇల్లు అలర్ట్ చేసేయాలని అధికారులను ఆదేశించిన టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ బాబు. మళ్ళీ పోలీస్ స్టేషన్ పెట్టుకుంటుండారు సార్. అదొకటి నీళ్ళు వస్తున్నాయి సార్ 2 times. కరెంటు ప్రాబ్లం సార్. మన దాకా దొంగలు పట్టి కట్టి వైర్ కట్ చేసుకోపోయారు సార్. వీళ్ళు కట్టేస్తారు. ఇప్పుడు మేము బండ్లు ఎక్కడ పెట్టుకోవాలా? ఇదే ప్రశ్నకి సమాధానం కూడా మీరే చెప్పాలా. మీరు నన్ను ఈజీ అడగడం చాలా. నేను వచ్చి నీ బండి ఎక్కడ పెట్టమని చెప్పను. కానీ ఇక్కడ మీరు ఉండేవాళ్ళు ఇట్లా అడ్డాలు కడుతున్నప్పుడు మీరు పర్మిషన్ ఉందా? మీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసుకోండి. ఒక బ్లాక్లో మీరు 10 మంది ఉంటే 10 మంది మీరు కూర్చొని మాట్లాడుకోండి. మీ బాధ్యత మీరేం తీసుకోకుండా అధికారులు కనిపించగానే ఎవ్వరు ఆక్యుపై చేయట్లేదు. ప్రతి చోట ఉన్నాయి. పొద్దున వచ్చి లేడీస్ మీరు ఏం చేస్తారు? మీ కంప్లైంట్ బండి కావాలా? చెత్త బండి డబ్బాలు పెట్టాలా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఫోన్ చేసాం, మా బాధ్యత జస్ట్ ఒకసారి ఆ మాట చెప్పేస్తే అయిపోయింది. అందరూ ఎట్ట తయారైందంటే మీరు కూడా ఫోన్ చేసేసాను, నా బాధ్యత అయిపోయింది, ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళు కాదు, రిటర్న్గా పెట్టండి. మీకు ప్రాబ్లం ఉంటే అప్పుడు వాళ్ళు కానీ చేయకపోతే వాళ్ళ మీద బండ్లు కూడా ఇబ్బంది ఉంది సార్. కావాలన్నా రావాలన్నా బస్సులు లేవు, బండ్లు లేవు, కావాలంటే ఇబ్బంది. బండ్లు కూడా ఆగిపోయినాం సార్. రూరల్ ఇక్కడ టిడ్కో కాలనీకి ఒకసారి సందర్శించి ఇక్కడ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి రావడం అయింది. 3696 ఇళ్ళు ఈ కాలనీలో ఉన్నాయి. అందులో 3000 ఇళ్ళు సుమారు 300 చదరపు అడుగులు, 144 360 చదరపు అడుగులు, 480 వచ్చి డబుల్ బెడ్రూమ్ 430 చదరపు అడుగులు. పోగా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. ఇవి పూర్తి కావాల్సినవి. వీటిల్లో దాదాపు 1100 చిల్లర ఇళ్ళు లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తే 130 మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారని చెప్పి ఇప్పుడే మా టిడ్కో గారు చెప్పడం జరిగింది. ఇక్కడ నీటి వసతి బాగానే ఉన్నది, కానీ లైట్లు లేవు. అలాగే మాకు డ్రైనేజ్ కొంచెం సరిగ్గా పనిచేయట్లేదు. ఉన్న దగ్గర మాకు కొంచెం ఊరుస్తున్నది. ఇటువంటి చిన్న ఇవి దృష్టికి తీసుకొచ్చారు. చాలా బాధగా ఉంది. ఏంటంటే ఈ నీళ్లు కట్టిన తర్వాత 10% కూడా ఆక్యుపెన్సీ లేకుండా ఉండడం. దీనికి కారణం కనెక్టివిటీ సరిగ్గా లేదు, మాకు ఇక్కడ రేషన్ షాపులు లేవు అనేది ఇటువంటి చెప్తున్నారు. వాటిని అన్నీ కూడా అడ్రస్ చేసి ఇక్కడ బస్ కనెక్టివిటీ వచ్చే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అలాగే నెల ఇక్కడికి రేషన్ వచ్చేటట్టు వాళ్ళకి సరైన టైంకి రేషన్ అందే విధంగా చర్యలు ఖచ్చితంగా తీసుకొని ఇవాళే మాట్లాడడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్తో మాట్లాడి చేయిస్తాం. ఇక్కడ కొన్ని దగ్గర స్థలాలు, ఓపెన్ స్థలాలు ఆక్యుపేషన్కి గురవుతున్నాయని చెప్తున్నారు. ఇమీడియట్గా అవన్నీ కూడా తొలగించే విధంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ చిన్న పనులు ఏవైతే మిగిలినాయో అవన్నీ కూడా 2025 సంవత్సరం అంతరం లోపల అన్నీ కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వడం, వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని గారికి చెప్పడం జరిగింది. ఎవరైతే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ లేనందువల్ల నోటీసులు ఇచ్చి ఇంటి అలాట్మెంట్ క్యాన్సిల్ చేయమని చెప్తున్నాం. ఇమ్మీడియట్గా ఆ చర్యలు కూడా మొదలు పెడతాం. ఇక్కడ ఎవరైతే ఇల్లు తీసుకొని ఇక్కడ రాకుండా తాళాలు వేసుకొని ఉన్నారో వాళ్ళని చూసి నెల రోజుల లోపల వాళ్ళు కానీ వచ్చి చేరకపోతే అలాట్మెంట్స్ క్యాన్సిల్ చేసేస్తాం, వేరే వాళ్ళకి అలాట్ చేయడం అవుద్ది. సో ఖచ్చితంగా కూడా ఇక్కడ
ఆక్యుపెన్సీ పెరిగే విధంగా చేసి ఈ టిడ్కో ఇళ్ళని ఏ యొక్క అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఏ ఆశయాలతో పేదలకి మంచి నాణ్యమైన ఇల్లు ఇవ్వాలా అని చెప్పి ఈ ఆశయంతో ఏదైనా మొదలుపెట్టినారో అవి కంప్లీట్ చేసి ఇక్కడ ఎక్కువ మంది వచ్చి ఉండేటట్టుగా అన్ని వసతులతో అన్ని సౌకర్యాలు ఇచ్చి కల్పించి వాళ్ళని ఇక్కడ విధంగా చూస్తాం. మీ అందరికీ తెలిసిన విషయం, ఈ మధ్య కాలంలో 78 కోట్లు పెట్టి ఒక నెల్లూరు, పిఠాపురం ఇటువంటి ఒక 5-6 ప్రాంతాల్లో టిడ్కో కాలనీలో ఇక్కడే వ్యాపార సముదాయాలు వాళ్ళ వ్యాపారాలు నడుపుకునేటట్టు కమర్షియల్ కాంప్లెక్సెస్ కట్టించాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అవి సక్సెస్ఫుల్గా చేస్తే అన్ని టిడ్కో కాలనీస్లో కూడా వ్యాపార సముదాయాలు మనం నిర్మించడం, లోకల్ వాళ్ళకే సెమీ స్కిల్ దాంట్లో ట్రైనింగ్ ఇప్పించడం, వాళ్ళకే ఈ వ్యాపార సముదాయాలు అలొకేట్ చేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ రాబో 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఈ ప్రభుత్వం ఈ టిడ్కో సముదాయాల్ని మన దేశంలోనే అన్నిటికన్నా ఉత్తమమైన సముదాయాలుగా హౌసింగ్ కమ్యూనిటీస్గా తీర్చిదిద్దాలని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.